హలో అండి అందరికీ. మీరెలా ఉన్నారు? నేను ఆద్య వచ్చేసి చాలా చాలా బాగున్నాము. సో, నేను లాస్ట్ టైమ్ ఒక షార్ట్ అయితే పెట్టాను. ఆద్య స్కూల్‌కి వెళ్ళే కొన్ని క్లిప్స్ అన్నీ గూడా గ్యాదర్ చేసి పెట్టాననమాట. అప్పుడు చాలా నాకు డీఎమ్స్ వచ్చాయి. వీడియో కింద చాలా మెసేజెస్ కూడా వచ్చాయి. మీరెలా ఆద్యని ట్యూన్ చేశారు? మీరెలా ప్రిపేర్ చేశారు? అని చెప్పేసి. సో, ప్రిపరేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ మైండ్‌ని ట్యూన్ చేస్తా ఉండాలి. అంటే ఈ టైంకి నువ్వు స్కూల్‌కెళ్తావు. ఈ టైంకి మమ్మీ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటది. ఈ టైంలో లంచ్ బ్రేక్ ఉంటది. ఈ టైంలో అంటే బేసికల్లీ వాళ్ళకి స్కూల్లో ఏం జరుగుతుంది అన్నది ముందుగానే మనం మైండ్‌లో ప్రిపేర్ చేసి పెట్టాలనమాట. సో, అలా మనం ఏవైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉండాలి. అగో స్కూల్‌కెళ్తే ఇలా ఉంటారు. స్కూల్ డ్రెస్ వేసుకోవాలి. సో, మనం అలాంటి విషయాలు మనం వాళ్ళతో కొంచెం చెప్తూ నైట్ పడుకునేటప్పుడు అలాంటి విషయాలు చెప్తూ ఉన్నామనుకోండి, స్లోగా వాళ్ళ మైండ్ అన్నది ట్యూన్ అవుతదనమాట. ఐఎమ్ నాట్ టెల్లింగ్‌కి అట్ ఏ టైమ్ వాళ్ళు మారిపోతారు అని కాదు. బట్ చెప్తూ ఉంటే వాళ్ళు డెఫినెట్‌గా వాళ్ళ మైండ్ ట్యూన్ అయిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా అడాప్ట్ అవుతారు. నేను దీని గురించి ముందు మాట్లాడతాను. ఇది చెప్పు. ఉప్పు కప్పురమ్మ. కప్పురంబు ఉప్పు కప్పురమ్ము నొక్క పోలికనుండు నక్క పోలికనుండు చూడ రుచులా చూడ రుచుల జాడ వేరయా చాలా వేరయ్యా పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు వేరయా పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ విష్ణుదేవరేమ వినురవేమ. వినురవేమ. ఇప్పుడు నువ్వు చెప్తావా? నేను సపరేట్గా ఏది ఆద్యకి నేర్పించను. బికాజ్ నాకు అంత టైం కూడా నాకు దొరకట్లేదు. ఎప్పుడైనా సరే ఇలా జడ వేసేటప్పుడు, తినిపించేటప్పుడు, ఇంకేమైనా చేసేటప్పుడు ఏదో ఒకటి నాకు తోచింది నేను నేర్పిస్తున్నాను అనమాట. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ నేను ఎందుకు పూర్తి పోయం పెట్టాను అని అంటే, నేను చెప్పేటప్పుడు ఆద్య ఎలా రియాక్ట్ అవుతుంది, ఆద్య ఎలా రెస్పాండ్ అవుతుంది అని మీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను పూర్తిగా పెట్టాను అనమాట. సో మనం పిల్లలకి ఇలా కూర్చొని డెడికేటెడ్ టైంలోనే మనం నేర్పించాలి అలా ఏం లేదు. ఎప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు నేర్పించేయచ్చు. ఇప్పుడు ఆద్య తినేటప్పుడు ఒక్కొక్కసారి జనగణమన పాడుతుంది, ఒక్కొక్కసారి సారి జాసి అచ్చా పాడుతుంది, ఒక్కొక్కసారి పద్యాలు చెప్పిద్ది, సో ఒక్కొక్కసారి శుక్లాంబరదం చెప్పిద్ది. సో ఇలా ర్యాండమ్గా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనమాట. సో అదే టైంలోనే మనం వాళ్ళతో పాటు శృతి కలిపేసి మనం చెప్పేస్తూ నేర్పిస్తూ ఉన్నామంటే చక్కగా నేర్చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఒకటి అలెక్సా ఉంది. సో అది కూడా పెట్టుకొని ఆద్య నేర్చుకుంటూ ఉంటుంది. అందులో వాయిస్ ఇచ్చేసి నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. ఇది వాళ్ళ యూనిఫామ్, ఆద్య యూనిఫామ్. నాకు ఆద్యని రెడీ చేస్తున్నప్పుడు అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. చిన్నప్పుడు నేను బాక్స్ కట్టుకొని నేను రెడీ అయ్యి నేను స్కూల్కి వెళ్ళే టైం దగ్గర నుంచి నేను నా బేబీని రెడీ చేసే టైం వరకు వచ్చాను అంటే ఇంతలా ఎదిగి మనం డేస్ అలా గడిచిపోతున్నాయి అని చెప్పేసి నాకు అలా అనిపిస్తుంది అనమాట. సో పొద్దున్న నుంచి హడావిడిగా పనులన్నీ చేసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ తాగుతుంటే ఉంటుంది చూడు. ఓ మై గాడ్, బై ద వే నేను కాఫీ తాగట్లేదు, ఇట్స్ ఎ గ్రీన్ టీ. సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నేను మెసేజెస్ చూస్తుంటే ఒక 4-5 డిఎమ్స్ ఉన్నాయన్నమాట. మీరు బేబీకి ఏ ఫార్ములా మిల్క్ యూస్ చేస్తారు అని చెప్పేసి నన్ను ఇన్స్టాలో కూడా పింగ్ చేస్తున్నారు. ఏది బెస్ట్ ఉంటుంది, మా బేబీ ఇన్ని మంత్స్ ఉన్నాయి, మా బేబీకి ఏది బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ఆద్య చిన్నప్పుడు ఫార్ములా మిల్క్, ఆబ్వియస్లీ ఫార్ములా మిల్క్ చూస్ చేసుకోవాలి అని అంటే మనకు స్టార్టింగ్లో ఏది అర్థం కాదు. బికాజ్ ఎందుకంటే చాలా బ్రాండ్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య. ఆ బ్రాండ్స్ అన్నిట్లో ఏ బ్రాండ్ చూస్ చేసుకోవాలి, ఏది మన బేబీకి బెస్ట్ ఉంటుంది అనేది మనకు అర్థం కాదనమాట. బట్ ఇంకొక విషయం నేను చెప్తాను. నా రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటి అంటే, ఆ బేబీకి అది సెట్ అవుతుందని, ఈ బేబీకి ఇది సెట్ అవుతుందని మనం ఎప్పుడూ కూడా ఫార్ములా మిల్క్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకు అని అంటే, వేరే బేబీకి సెట్ అయ్యేది మన బేబీకి సెట్ అవ్వకపోవచ్చు. బికాస్ బేబీ టు బేబీ ఈజ్ సో డిఫరెంట్ కదా. అందుకే మనం ఫస్ట్ ఏదైనా ఫార్ములా మిల్క్ చూస్ చేసుకోవాలి అని అంటే చెక్ ద లేబుల్. నేను తెలుసుకుంది అదే. ఏదైనా సరే ఫస్ట్ మనం లేబుల్ చెక్ చేసుకోవాలి. అండ్ అంతకంటే ముందు ఆబ్వియస్లీ మదర్ మిల్క్ అనేది చాలా బెస్ట్ అండి బేబీస్కి. అంతకు మించిన మిల్క్ లేదు. ఇంకొక విషయం, నేను ఈ వీడియోలో ఏది కూడా మెడికల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. మరి మీరు అనుకోవచ్చు, సరే ప్రసన్న మరి ఫార్ములా మిల్క్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. నేను ఎలా చూస్ చేసుకున్నాను అది చెప్తాను.
సో ఫస్ట్ థింగ్, ఫార్ములా మిల్క్ మీరు ఎప్పుడైనా సరే చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఇది మీకు మీ పీడియాట్రిషియన్ అడ్వైస్ చేశారా లేదా. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు కరెక్ట్ స్టేజ్ ఆఫ్ ద ఫార్ములా మిల్క్ యూస్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు 0 to 6 months 1 స్టేజ్ అని, 6 to 12 months సెకండ్ స్టేజ్ అని అలా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆ స్టేజ్ కనిపిస్తుంది. సో అది మీరు కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నారా లేదా చూస్ చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇది మీ బేబీకి సూట్ అవుతుందా, మంచిగా మీ బేబీకి డైజెషన్ అవుతుందా. నెక్స్ట్ తర్వాత మీ డాక్టర్ చెప్పినట్టుగా మీ బేబీ వెయిట్ పెరుగుతుందా లేదా, ప్రాపర్గా ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ఉంటున్నారా లేదా చెక్ చేసుకోండి. అండ్ అంతకంటే ద లాస్ట్ థింగ్ మీరు ఇంకొకటి ఏం చేయాలి అని అంటే ఈ ఫార్ములా మిల్క్ వెనకాల ఉన్న ప్రతిదీ కూడా మీరు చదివి ఉండాలి. మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ నో దట్ వాట్ ఈస్ ఇట్స్ డూయింగ్ అండ్ ప్రికాషన్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలి అన్నది. నాకు ఈ ప్యాక్లో నచ్చిన విషయం ఏంటి అంటే లేబుల్లో ఒక్క న్యూట్రిషన్ మీద మాత్రమే కాకుండా బేబీకి ఇంపార్టెంట్ అయ్యే అన్ని న్యూట్రిషన్స్ మీద ఫోకస్ చేసిందనమాట. దిస్ ఈజ్ వేర్ ఆప్టమల్ గోల్డ్ స్టేజ్ 1 కాట్ మై అటెన్షన్. సో ఈ స్టేజ్ 1 వచ్చేసి బర్త్ నుంచి 6 months వరకు మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ రాసి ఉంటారు అండ్ మీ డాక్టర్కి చూపించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిహెచ్ఏ, ఏఆర్ఐ అనే న్యూట్రిషన్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి బేబీ బ్రెయిన్ అండ్ ఐ డెవలప్మెంట్కి బాగా సపోర్ట్ చేస్తే అని మనం చాలాసార్లు వింటుంటాం కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి కాల్షియం అండ్ విటమిన్ డి, ఇవి వచ్చేసి బేబీ స్ట్రాంగ్ బోన్స్ బాగా డెవలప్ అవ్వడం కోసం బాగా మంచి ఇంపార్టెంట్ రోల్ని ప్లేస్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఐరన్ అండ్ జింక్ కూడా బేబీ ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మంచి యూస్ఫుల్ న్యూట్రిషన్స్ అనమాట, ఇవి మైక్రో న్యూట్రియన్స్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫార్ములాలో ప్రీబయోటిక్స్లో వచ్చేసి ఇక్కడ జీఓఎస్ అండ్ ఎఫ్ఓఎస్ మెన్షన్ చేసి ఉన్నారు కదా. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఇవి బేబీ గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్లా వర్క్ చేస్తాయి అన్నమాట. సో గట్ హెల్త్ని బాగా సపోర్ట్ చేస్తాయి. అలాగే ఈ 5 HMOs కూడా మెన్షన్ చేశారు కదా, ఇవి వచ్చేసి ప్యాక్ ప్రకారం ఇవి హ్యూమన్ మిల్క్ నుంచి డిరైవ్ చేయలేదన్నమాట. అన్ని ఆప్షన్స్ చూసి కంగారు పడిపోకుండా ప్యాక్ మీద ఉన్న ఫ్రంట్ ఆప్షన్స్ వాళ్ళు ఏదైతే ఫ్రంట్గా క్లెయిమ్స్ ఇస్తారో అవన్నీ చూసి మోసపోకుండా ఎవ్రీథింగ్ లేబుల్ చెక్ చేసి డాక్టర్ చెప్పింది విని అడ్వైస్ తీసుకోండి. మా పాప లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ సేమియా ఉప్మా కడుతున్నాను. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆద్య వాళ్ళకి 9:30 to 10 ఆ మధ్యలో బ్రేక్ఫాస్ట్ టైం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను, అది వచ్చేసి లంచ్ కోసం అనమాట. నేను ఆద్య డెఫినెట్గా పర్ డేలో మంచిగా కొంచెం మినిమం ప్రోటీన్ కానీ ఇలా కొంచెం వెళ్ళేటట్టు చూస్తున్నాను. ఎంత వీలైతే అంత బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను, నాకు ఎంత కుదరకపోయినా ఎంత చేయకపోయినా. అండ్ యూ డోంట్ బిలీవ్ నాకు ఈ మధ్య ఎంత టైట్ షెడ్యూల్ అయిపోయింది అంటే ఆఫీస్ వర్క్ నైట్ till 2, 12 అట్లా కొన్నిసార్లు రన్ అవుతూ ఉంది. అది మేనేజ్ చేసుకుంటూ ఇది కూడా మేనేజ్ చేస్తున్నాను. సో అందుకనే నేను ప్రతిదీ అంత కాన్సన్ట్రేట్గా చేయలేకపోతున్నాను అనమాట. సో ఈ ఫేజ్ కంప్లీట్ అయ్యేంత దాకా ఇలాగే ఉంటుంది. సో ఆద్య వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోతుంది అండ్ రన్నింగ్ నోస్ ఉంది కాబట్టి నాప్కిన్ వచ్చేసి నేను అక్కడ పిన్ చేసేస్తున్నాను. బికాజ్ మాటికి బ్యాగ్లో నుంచి తీసి నాప్కిన్ తీసుకొని తుడిచలేరు కాబట్టి అలా పెట్టి పంపిస్తున్నాను అనమాట. అది అసలు ఎంత మంచిగా వెళ్ళిపోతుందో స్కూల్కి. నాకు అసలు నిజంగా ఎవరైనా నా దగ్గరికి వచ్చి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళట్లేదు ఏడుస్తుంది అని అంటే ఐ ఫీల్ లైక్ అరే ఆద్య ఏడవట్లేదు బట్ ఏంటి డిఫరెన్స్ అని నాకు అర్థం అవుతుంది. బట్ సి అగైన్ డోంట్ కంపేర్ విత్ అదర్ బేబీ అండి. బేబీ టు బేబీ చాలా డిఫర్ అవుతుంది. వాళ్ళ మెంటాలిటీ డిఫర్ ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ డిఫర్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కొంతమంది పిల్లలు సోషలైజ్ అవుతారు, కొంతమంది పిల్లలు సోషలైజ్ అవ్వరు. సో ఇట్ చాలా పారామీటర్స్ మీద వ్యారీ అయి ఉంటుంది అనమాట. మీరు అస్సలు బాధపడద్దండి. స్లోగా పిల్లలు ఖచ్చితంగా నేర్చుకుంటారు. సో కొంతమంది పిల్లలు ఇంట్రోవర్ట్ ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, అంబియోవర్ట్ ఉంటారు. సో వీ కాంట్ జడ్జ్ కదా, మనం బేబీస్ మైండ్లో ఏముంది అని రీడ్ చేయలేం కదా. బట్ ఒకటైతే గ్యారంటీ, మీరు ఎంత మైండ్ ప్రిపేర్ చేసినా మీరు ఎంత చేసినా కూడా డెఫినెట్గా స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుండాలి. ఇక్కడ వచ్చేసి నేను ఆద్యాకి ఆఫ్టర్నూన్కి చపాతీ కడుతున్నాను. దానికోసం ముల్లంగి తరిగేసి నేను ముల్లంగి తరిగేసి కాదు తురుముతాం కదా, అలా ముల్లంగి తురిమేసి చపాతీ పిండిలోకి వేసి కొంచెం ఉప్పు జీలకర్ర వేడి వాటర్ వేసి కలుపుతున్నాను అనమాట. సో దట్ కొంచెం చపాతీస్ మెత్తగా వస్తాయి అని చెప్పి. ఆ తర్వాత నేను బట్టలన్నీ మడత పెట్టేసుకొని ఇవన్నీ చేసుకునే లోపు ఇది సరిపోతుందండి. నా లాగిన్ టైం వచ్చేసి 12 ఉంటుంది. ఆ 12 లోపు ఈ పనులన్నీ చేసుకునే లోపు ఆ 12 అయిపోతుంది. అసలు ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదు.
ఆ 12 నేను లాగిన్‌కి 12కి కూర్చున్నాను అని అంటే నైట్ వరకు అలా అయిపోతుంది టైం. మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్. ఇలా నాకు ఈ కొంతకాలం నుంచి ఇలా లూప్‌లో నడుస్తా ఉంది నా టైం అంతా. సో, ప్లాన్ చేయాలి సంథింగ్, కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడానికి కొంచెం ప్లాన్ చేయాలి, ప్రాపర్‌గా షెడ్యూల్ చేసుకోవాలి. ఈ విషయంలో ఏమైంది అంటే నా మీద నేను కేర్ తీసుకోవడమే మర్చిపోయాను. సో, నా మీద కేర్ కూడా నేను తీసుకోవాలి. నా బాడీ మీద కేర్ తీసుకోవాలి. సో, వీటన్నిటి గురించి మళ్ళీ ప్లాన్ చేసి నో ఐ షుడ్ బీ బ్యాక్. నేను మళ్ళీ నార్మల్ రొటీన్‌కి రావాలి అని చెప్పి ట్రై చేస్తున్నాననమాట. సో, అందుకే ఇంట్లో నేను బిజీగా ఉండడం వల్ల అసలు ఇంట్లో ఏవి చక్కగా లేవు. బట్ స్లోగా ఒక రొటీన్‌కి రావాలి. మంచిగా అన్నీ సెట్ చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. అది ఎంతవరకు అవుతది ఏంటి అన్నది చూద్దాం. వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఆద్యకి స్నాక్స్ కోసం ఏం చేస్తున్నానంటే క్యారెట్ స్టీమ్ చేసి దాని మీద కొంచెం కార్న్ ఫ్లవర్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు వేసి జస్ట్ అలా కలిపేసి ఎయిర్ ఫ్రై చేస్తున్నానమాట. ఇలా క్యారెట్ అనే కాదు, మీరు స్వీట్ పొటాటో చేసుకోవచ్చు, బీట్రూట్ చేసుకోవచ్చు, ఆలూస్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా పిల్లలకి కలర్ఫుల్గా స్నాక్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా తింటారు. స్టార్టింగ్లో రిజెక్ట్ చేస్తారు ఫర్ ష్యూర్, నేను చెప్తున్నాను. బట్ స్లోగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. మంచి క్రంచీగా అవుతాయి ఇవి క్యారెట్స్. సో, ఇలా మనం స్నాక్స్ పిల్లలకి ఇలా చేసాము అని అంటే చక్కగా తినేస్తారు. ప్లస్ ఇది మంచి హెల్దీ ఆప్షన్ కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ ఆ లేస్ కానీ, కుర్కురేస్ కానీ, ఈవెన్ ఇంట్లో చేస్తున్నాం కదా అని చెప్పి జంతికలు, కజ్జికాయలు, నిప్పట్లు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా స్నాక్స్ ఇంట్లో చేసుకునే మురుకులు. సో, ఇవన్నీ మనం హెల్దీ అనుకుంటాం కాబట్టి. కానీ నేను రీసెంట్గా అర్థం చేసుకుంది ఏంటంటే మా ఇంట్లో చేసిన నా ఫుడ్కి ఆయిల్ ఇంత పడుతుందా అని చెప్పేసి నాకు అనిపించింది. సో, మనం ఎంత ఇంట్లో చేసుకున్నా కూడా ఆయిల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇవ్వచ్చు. బట్ ఐఎమ్ నాట్ టెలింగ్కి డైలీ మనం ఆఫర్ చేయాలి అని కాదు. సో, ఎప్పుడో ఒకసారి ఇస్తే బెటర్. సో, ఇక్కడ స్నాక్స్కి వచ్చేసి నేను క్యారెట్ పెట్టాను, ఇక్కడ ఎగ్ పెట్టాను అండ్ 2 చపాతీస్ పెట్టాను. చపాతీ ఎలా తింటుంది అని అంటే అందులోనే ముల్లంగి ఉంది కాబట్టి ఆద్యకి ఉట్టి చపాతీ తినడం అలవాటు, కర్రీతో తినదనమాట. సో, అందుకే అలా పెట్టేశాను. అండ్ ఈ పాప ఎవరైనా చూస్తున్నారా, సునీత తెలుసు కదా మీకు, నా ఫ్రెండ్ ఇక్కడే అపార్ట్మెంట్లో ఉంటారు. సో, వాళ్ళ అమ్మాయి అనమాట. అప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది కదా, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నేను సునీతని చూపించినట్టున్నాను. బేబీకి వచ్చేసి ఇప్పుడు 6 months. మంచిగా చక్కగా ఉంటుంది, అసలు ఎంత మంచిగా ఆడుకుంటుందో. సో, చాలా డేస్ తర్వాత నేను దాన్ని ఎత్తుకున్నాను అనమాట. రీసెంట్గా ఏమైందంటే ఆద్యకి ఫీవర్ వచ్చింది బాగా. సో, ఫీవర్ రావడంతో దాన్ని నేను ముట్టుకోలేదనమాట. చిన్నదానికి కూడా మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని చెప్పేసి తిని ముట్టుకోలేదు. దాని ఆ తర్వాత లాగిన్ టైం అయిపోయింది. నేను లాగిన్కి కూర్చున్నాను అని అంటే ఇంకా ఏ పని చేసుకోలేను, లాగిన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, అండ్ ఇంకొకటి నా జాబ్ డీటెయిల్స్ కానీ, సో ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఇప్పుడు జాబ్ వస్తుంది, ఆర్ఎల్స్ శాలరీ ప్యాకేజెస్ ఎలా నడుస్తున్నాయి బయట, వీటన్నిటి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేసి చెప్తాను. సో, ఇంకేంటండి విశేషాలు. సో, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు ఈ విషయం గురించి, ఈ టాపిక్ గురించి మేము తెలుసుకోవాలి అనుకున్నా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ నేను ఇక్కడ లంచ్ చేసి ఆద్యని పిక్ చేసుకోవడానికి స్కూల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఆద్య వాళ్ళ స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:45 to 3:30 వరకు ఉంటుంది. నేను 3:30కి నేను లంచ్ చేసి ఆద్యని పిక్ చేసుకోవడానికి వెళ్తాను. ఇది వచ్చేసి ఆద్య వాళ్ళ స్కూల్. ఇంకొకసారి నేను ఆద్య వాళ్ళ స్కూల్ని డీటెయిల్గా చూపిస్తాను. అండ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అంట. ఇటు చూడండి ఎలా పరిగెడుతున్నారు. అమ్మ బాబోయ్, వీళ్ళ కబుర్లు వినాలి అసలు ఇంటికి రాగానే. మమ్మీ సిరి ఇట్లా చేసింది మమ్మీ, చిన్మ ఇట్లా చేసింది మమ్మీ, లహరి అక్క ఇట్లా చేసింది మమ్మీ. అసలు వీళ్ళ క్లాస్ పేర్లే కాకుండా 5th standard 4th standard అక్క వాళ్ళ పేర్లు కూడా తెలుసు అంట ఈమెకి. ఐ ఫీల్ సో వండర్. అంటే పిల్లలు మంచిగా ఇంటరాక్ట్ అవుతారు. స్కూల్కి వెళ్తే మనకు తెలియని విషయం, మనకు తెలియదు అసలు వీళ్ళు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారో. బట్ వీళ్ళు చాలా నేర్చుకుంటారు స్కూల్లో. అండ్ వీళ్ళు ఒక 10-15 మెంబర్స్తో వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు అని అంటే మనకు తెలియకున్న విషయాలు చాలా నేర్చుకుంటారు. కావాలంటే ఈసారి నేను ఎప్పుడైనా ఒక వ్లాగ్ తీస్తాను ఎలా చెక్ చేసుకోవాలి